మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎస్ఓటీ స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా రంగంలోకి దిగిన ఈగల్ బృందం నిందితుల ఫోన్ కాల్ లిస్ట్, సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరుపుతుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ స్నేహితులపై పోలీసులు దృష్టి సారించారు. డ్రగ్స్ సరఫరాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న నమిత్ శర్మ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో అతడితో టచ్ లో ఉన్న మరికొంతమంది అనుమానితులకు నోటీసులు జారీ చేసి వారికి కూడా రక్త పరీక్షలు నిర్వహించేందుకు ఈగల్ టీం సిద్ధమైంది. పోలీసులు మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై BNS 109, NDPS సెక్షన్ 22, ఆర్మర్స్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు ఫైల్ అయ్యాయి. ప్రస్తుతం నిందితుల కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే, నిందితులు ఎవరైనా ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు ఈగల్ ఎస్పీ గిరిధర్. ప్రొసీజర్ ప్రకారం జీవో నంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు NDPS యాక్టు, తర్వాత BNS భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇద్దరు లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది. మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్టున్నది. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నదంతా FSL రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. ఆ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీ మెటబాలిజం ప్రకారంగా 1 గంట 2 గంటలు లేటుగా యూరిన్లోకి డ్రగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా ఇటువంటి వివాదాలు తలెత్తాయి, నిందలు వస్తాయనే ఉద్దేశంగానే మన స్టేట్ గవర్నమెంటు నిక్కచ్చితత్వాన్ని పాటించే ఉద్దేశంతో జీవో నంబర్ 4ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు ఇంకో అతను కూడా యూరిన్ టెస్ట్లో రాని వాళ్ళకు కూడా అది వచ్చింది. కాబట్టి నిఖచ్చితత్వాన్ని పాటించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెడ్డిగా మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేసింది ఈగల్ బృందం అని చెప్పాలి. మరికొంతమంది అనుమానితులను గుర్తించి వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం అయితే ఈ కేసులో కీలకంగా కనిపిస్తుందని చెప్పాలి. తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, చెవెళ్ళ ఫామ్ హౌస్ డ్రగ్ కేసుకి సంబంధించి ఈగల్ టీం దర్యాప్తుని ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా డ్రగ్ పార్టీ 9:30 ఆ టైంలో జరుగుతున్నటువంటి క్రమంలోనే 9:25 అటు ఎస్ఓటీ పోలీసులకి, అదేవిధంగా ఈగల్ టీంకి అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళారు. వెళ్ళంగానే డ్రగ్ పార్టీని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని యూరిన్ టెస్ట్ చేశారు. చేసినటువంటి వాళ్ళ 5గురికి మాత్రమే హిట్ పాజిటివ్గా వచ్చింది. ఆ తర్వాత మిగతా 6గురికి నెగిటివ్ రావడం వల్ల రక్త నమూనాని సేకరించి ల్యాబ్కి పంపిస్తే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీకి పాజిటివ్ వచ్చినట్లుగా కూడా అటు అధికారులు చెప్పారు. అయితే ప్రధానంగా ఈ డ్రగ్ కేసుకి సంబంధించి గతంలోనే వీళ్ళు చాలా పార్టీలు నిర్వహించినట్లుగా కూడా అటు ఈగల్ టీం అనుమానిస్తుంది. ప్రధానంగా వీళ్ళు పార్టీకి వచ్చేటువంటి ముందుగానే మరొక పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా గుర్తించింది. ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి 6గురు డ్రగ్స్ తీసుకున్నటువంటి దాంట్లో పాజిటివ్ రావడం
రావడంతో పాటు ఇందులో ఉన్నటువంటి కీలక వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా, శర్మ అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా, దాంతోపాటు రవి అనేటువంటి వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. పైలట్ రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. అయితే వీళ్ళతో పాటు పార్టీకి కేవలం 11 మంది మాత్రమే పోలీసులు వెళ్ళేసరికి ఉన్నారా, లేదంటే ముందుగా ఎవరైనా సరే డ్రగ్ పార్టీకి వచ్చి డ్రగ్స్ సప్లై చేసి వెళ్ళిపోయారా, లేదు అని అంటే పార్టీలు అటెండ్ అయ్యి వెళ్ళిపోయారా అనేది కూడా పూర్తి స్థాయిలో ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. అయితే ఈ కేసుకి సంబంధించి మొత్తం ఎంతమంది పార్టీకి అటెండ్ అయ్యారు, కేవలం 11 మంది ఉన్నారా లేదంటే ఇంకా ఎక్కువగా ఉన్నారా అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రగ్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎవరెవరు హైదరాబాద్లో పార్టీలు ఇప్పటి వరకు నిర్వహించారు, చేవెళ్ళ మోయినాబాద్ అనగానే చాలా వరకు ఫామ్ హౌజులు కనిపిస్తూ ఉంటాయి. వీకెండ్ వస్తే చాలు ఏదో ఒక పార్టీతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఎట్ ఎ టైం ఇలాంటి రహస్య పార్టీలు కూడా చాలా వరకు జరుగుతాయి. కాబట్టి ఈగల్ టీం ఫుల్గా ఫోకస్ చేసింది. కాబట్టి రోహిత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ జరుగుతుంది అని చెప్పేసి ఈగల్ టీంకి ఉన్నటువంటి సమాచారం మేరకే అక్కడికి వచ్చారు. అంటే చాలా మందికి అసలు ఈగల్ టైం కరెక్ట్గా డ్రగ్ పార్టీకి ఎలా రాగలిగింది, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అదుపులోకి ఎలా తీసుకోగలిగింది అనేది కూడా ఉంది. కాబట్టి ఈగల్ టీం చాలా క్లియర్గా చాలా ఫోకస్డ్గా ఉంది. ఎవరైతే డ్రగ్స్ యూజ్ చేస్తున్నారో కన్స్యూమర్స్ కావచ్చు, పెడ్లర్స్ కావచ్చు, వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ ఫోన్ ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వాళ్ళు ఎవరెవరితో కాల్స్ మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ పార్టీలు అటెండ్ అవుతున్నారు, డ్రగ్స్ ఎక్కడ సప్లై చేస్తున్నారు, ఇవన్నీ కంప్లీట్గా 24/7 వాచ్ చేయడం వల్లనే ఇలాంటి డ్రగ్ పార్టీస్ ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ పార్టీలని వెంటనే కూడా భగ్నం చేయడము, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కంటిన్యూగా చేస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో గతంలో డ్రగ్ అనే పదం చాలా ఈజీగా డ్రగ్స్ సరఫరా అవుతాయి లేకపోతే దొరుకుతాయి అనే పదాన్ని నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడాలి అంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఇటు ఈగల్ టీం చర్యలు తీసుకుంటుంది అని అంటే వాళ్ళ పనితీరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా శబాష్ ఈగల్ టీం అని అంతగా వాళ్ళని ప్రశంసలు కురిపిస్తున్నారు అని అంటే ఈగల్ టీం ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఈ కేసులోనే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళ ఫోన్ డేటా ఆధారంగా ఎవరెవరికి ఈ 6 టచ్లో ఉన్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, ఏ పార్టీలు అంటే ఇక్కడికి వచ్చేటువంటి ముందుగానే మరొక పార్టీలో అటెండ్ అయ్యారంటే ఆ పార్టీ ఎక్కడ జరిగింది, ఆ పార్టీలో అటెండ్ అయినటువంటి వాళ్ళు డ్రగ్స్ ఎంతమంది తీసుకున్నారు అన్న విషయాలన్నిటిని కూడా రాబట్టే పనిలో ఈగల్ టీం ఉంది. నెక్స్ట్ ఇక్కడ డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తి మీద మాత్రమే కాకుండా ఇంకొక పార్టీ నిర్వహించినటువంటి వాళ్ళ మీద, అందులో డ్రగ్స్ వాడినటువంటి వాళ్ళ మీద కూడా ఫోకస్ పెంచిందనే చెప్పుకోవచ్చు. అంటే ఈగల్ టీమ్ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, ఎవరైనా సరే డ్రగ్స్ వాడినా డ్రగ్స్ సరఫరా చేసినా వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఎక్కడా పక్షపాతం లేకుండా ఎవరు డ్రగ్స్ తీసుకున్నా, ఎవరు డ్రగ్స్ సప్లై చేసినా, పొలిటికల్ కావచ్చు లేకపోతే ఆఫీసర్స్ కావచ్చు లేదంటే బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఎవరు ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే గోల్తో పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈగల్ టీం ఎప్పుడు ముందే ఉంటుంది అని చెప్పేసి మరొకసారి నిరూపించిందనే చెప్పుకోవచ్చు. అఖిల సుజాత, ఏదైతే నిన్న నైట్ ఈ ఫామ్ హౌస్ లో కేవలం మీరు డ్రగ్స్ పార్టీ కోసమే కేవలం గేదర్ అయ్యారా, లేదంటే ఇంకా ఏదన్నా ఇష్యూ మీద గేదర్ అయ్యారా అండ్ అలాగే వీళ్ళకి కాల్ డేట్ ఇప్పటి వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఈగల్ టీం ఏం చెప్తుంది? ఇప్పటికే ఫోన్స్ అన్నిటిని కూడా సీజ్ చేసింది. అందులో 11 మంది వాడినటువంటి మొబైల్స్ అందరిది, కానీ 6 మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. కాబట్టి వాళ్ళ మీద కంప్లీట్ ఫోకస్ చేసింది. దాంతోపాటు మిగతా 5గురిని కూడా ఫోకస్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పార్టీకి వచ్చారు అని అంటే పార్టీలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న విషయం ముందస్తుగానే ఉంటుంది. వాళ్ళు ఒక మీటింగ్ అంటే బిజినెస్కి సంబంధించినటువంటి మీటింగ్ అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేసుకొని దాన్ని కొంత క్రియేట్ చేసే విధంగా బయట ఎవరైనా అడిగితే కేవలము మద్యం మాత్రమే సేవించాం, ఎక్కడ డ్రగ్స్ అనేది సేవించలేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే అది కేవలం బిజినెస్ మీటింగ్ గానే క్రియేట్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కానీ వీళ్ళు తీసుకుంది కంప్లీట్గా డ్రగ్కి సంబంధించి డ్రగ్స్ తీసుకోవడానికి ఆ బిజినెస్ మీటింగ్లో వీళ్ళు వాడినట్లు అటు అధికారులు గుర్తించారు. అయితే బిజినెస్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి తప్పలేదు, కానీ విదేశీ మద్యం తీసుకురావడం లేకపోతే గన్తో ఫైట్ చేసి హల్చల్ చేయడం, పోలీసులు అక్కడికి వెళ్ళంగానే ఆ పోలీస్ వచ్చారు
లేవని తెలిసి కూడా వాళ్ళు 4 సార్లు గాల్లో కాల్పులు జరిపారు అని అంటే అసలు వాళ్ళు ఎంత టేక్ ఈజీగా తీసుకొని ఉంటారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈగల్ టీం ఫోకస్ ఒకటే, ఈ డ్రగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు తీసుకున్నారు, ఇంకా వీళ్ళ టీం ఎవరు ఉంది అనేది మొబైల్ డేటా ఆధారంగా అంతా కూడా క్లూస్ రాబట్టే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 2-3 రోజుల్లోనే ఈ టీం నెట్వర్క్ అంతా కూడా మొత్తాన్ని పోలీసులు అటు అదుపులోకి తీసుకొని విచారించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ముందస్తుగా ఎక్కడైతే డ్రగ్ పార్టీని నిర్వహించి ఆ తర్వాత ఒక్కొక్కరు మెల్లమెల్లగా ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసినటువంటి డ్రగ్ పార్టీకి ఒక్కొక్కరుగా అటెండ్ అయ్యారంటే వీరు విడివిడిగా వచ్చారు కాబట్టి ఇంతకు ముందు ఎక్కడ పార్టీలో అటెండ్ అయ్యి వచ్చారు అన్న దాని మీద కూడా పోలీసులు అదేవిధంగా ఈగల్ టీం అయితే ఫోకస్ చేసింది. అక్కడ ఏ పార్టీలో వీళ్ళు ఎంజాయ్ చేసి డ్రగ్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు అనేది బయటికి వస్తే అసలు వీళ్ళు డ్రగ్స్ ని ఇంకా ఏ పార్టీలలో వినియోగిస్తున్నారు, ఏ పార్టీలో వాడుతున్నారు, ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. కాల్ డేటా ఆధారంగానే వీళ్ళు ఎవరితో మాట్లాడారు, టచ్ లో ఉన్నారు అనే విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. అక్కడ సుజాత, ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూనే వస్తుంది డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా తెలంగాణ తీర్చిదిద్దాలంటూ కూడా అదే విధంగా ముందుకెళ్తుంది. ఈగల్ టీంని కూడా ఏర్పాటు చేస్తుంది. అయినా కూడా ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు అలాగే ఎక్స్ఎమ్మెల్యే సైతం కూడా నేరుగా డ్రగ్స్ తీసుకుని పట్టుబడడం ఇప్పుడు ఒక సంచలనమనే చెప్పాలి. అంటే ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అని అనుకున్నారా, లేదంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందనుకుని ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని అనుకోవచ్చా? ఆ సమయంలో ఎగ్జాక్ట్లీ అట్లా. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏదైనా ఒక ప్రశంసలు అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు చాలా మంది ప్రభావితం అవుతారు. అలాంటి వాళ్ళు మంచిని చెప్పాలి. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాము అని చెప్పేసి అటు ఈగల్ టీంని ఏర్పాటు చేసింది. చురుకుగా ఎప్పటికప్పుడు ఎక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో డ్రగ్ పెడ్లర్స్ని కానీ వీళ్ళని పట్టుకొని మొత్తం కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ ని రూపుమాపాలని ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు మీరు అన్నట్లుగా ఒక రాజకీయ నాయకుడు అని అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి వ్యక్తే బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నాడు అని అంటే అతనికి చట్టాల మీద కానీ లేకపోతే వ్యవస్థ మీద కానీ ఎలాంటి తనకి కనీసము చట్టాలను గౌరవించాలి లేకపోతే న్యాయం ఇలాంటి వాటి మీద ప్రజల్ని గౌరవించాలన్నది ఎక్కడా కూడా వాళ్ళకి కనిపించడం లేదు. ఎంత నిర్లక్ష్యం అంటే చట్టాలని మీద కూడా కనీసం వాళ్ళకి గౌరవం లేదు అని అంటే వాళ్ళు ఈ పదవుల్లో ఉండి ఎందుకు అని చెప్పేసి ఓటు వేసినటువంటి ప్రజలు, గెలిపించుకున్నటువంటి ప్రజలే వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితికి వచ్చారు అని అంటే వాళ్ళకి న్యాయ వ్యవస్థలన్నా సరే చట్టాలన్నా గౌరవం లేదు అనేది అర్థమవుతుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీలో ఉన్న ప్రతిపక్షాల్లో ఉన్నా లేకపోతే బిజినెస్ వ్యక్తులైనా సరే ఎవ్వరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్స్ అయినా ఈ డ్రగ్స్ కేసుల్లో దొరికితే ఖచ్చితంగా శిక్ష వేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రగ్స్ వాడేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు. అదే ఈరోజు ఈగల్ టీం ప్రూవ్ చేసింది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఏదైనా కేసులో దొరికినప్పుడు గతంలో చూసాము, వాళ్ళు డ్రగ్స్ కేసెస్లో ఎవరైనా సరే లేకపోతే ఇతర కేసెస్లో దొరికినప్పుడు ఎవరు లేరు అని చెప్పేసి ఆ కేసుని తప్పుదారి పట్టించేటువంటి ఛాన్సెస్ చాలా వరకు ఉండేవి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా అధికార పార్టీలో ఉన్నటువంటి అంటే టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరికితే వెంటనే పోలీసులు కావచ్చు, ఈగల్ టీం కావచ్చు చాలా అఫీషియల్ గానే ప్రకటించారు. తనకి టెస్ట్ చేసాం, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది, ఆ తర్వాత బ్లడ్ శాంపిల్స్ పంపించినప్పుడు పాజిటివ్ వచ్చింది. అంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి లొంగకుండా అటు ఈగల్ టీం పనిచేస్తుంది అని అంటే అటు వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు సపోర్ట్ చేయాలి. అటు బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఇలాంటి మంచి పని ఈగల్ టీం చేస్తుంది అంటే సపోర్ట్ చేయాల్సింది పోయి తామే ప్రోత్సహిస్తున్నారంటే రేపటి రోజున వాళ్ళకి క్వశ్చన్ చేసేటువంటి రైట్. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్ అతను పోటీ చేయాలి అంటే పబ్లిక్ లోకి తమకి యువతకి ఓటర్లకి ఏం మంచి చేస్తాను అని చెప్పేసి వెళ్ళి ఓటుని అడగగలుగుతాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ రోజున వాళ్ళ కుటుంబం మొత్తం తమ కొడుకు చేసినటువంటి పనికి
అటు సుధాకర్ కావచ్చు, మహేష్ కుమార్ యాదవ్ తండ్రి, దాంతోపాటు పిల్లనిచ్చినటువంటి మామ కావచ్చు, లేకపోతే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో మంత్రిగా చేశారు ఆయన కావచ్చు, మీ అల్లుడు ఈ విధంగా చేశాడు, డ్రగ్లో దొరికాడంట, డ్రగ్స్ తీసుకున్నాడంట అంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఏం సమాధానం చెప్పగలదు? ఈరోజు ఏమని సమాధానం చెప్తుంది? కాదు అని ఖండించగలదా? ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మరి కొద్దిసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ఆ తర్వాత రిమాండ్కి పంపిస్తారు. అంటే ఇదంతా కూడా చూసినటువంటి ఓటర్లకి ఏం చెప్పదలుకున్నారు రాజకీయ నాయకులు, ప్రజలకు ఎలాంటి మంచి చేయదలుచుకున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా ఇటు ఈగల్ టీం మొదటి నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఒక్కటే, ఎవరు డ్రగ్స్ని ప్రోత్సహించొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, తెలంగాణ రాష్ట్రం నుంచి డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలిద్దాం, తరిమి కొడదాం, ఎవరైనా డ్రగ్ పెడ్లర్స్ ఉన్నా, డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నానని చెప్పేసి పదే పదే చెప్తున్నటువంటి విషయం. కానీ ఎవ్వరూ రాజకీయ పార్టీ నాయకులు సహకరించకుండా ఒక పార్టీకి ఇంకొక పార్టీకి విమర్శలు చేసుకోవడమే సరిపోతుంది. కానీ ప్రజలకి ఏం మేలు జరగాలి, డ్రగ్స్ ని పూర్తిగా ఎలా నిర్మూలించాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి సామాన్యుల నుంచి వినిపిస్తున్నటువంటి రిప్లైస్. రైట్ సుజాత, థ్యాంక్ యూ.